నర్సరావుపేట వన్ టౌన్ పరిధిలో మోర్ సెంటర్లో ఈరోజు సాయంత్రం అన్ని ఏరియాల్లో కూడా ఈ వెహికల్స్ రోడ్డు పక్కన పార్క్ చేసిన వాటిలన్నిటికీ కూడా ఫైన్ విధించడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, షాపు ఉన్న ఓనర్స్ అందరూ కూడా మీ దగ్గర దాదాపు 2 లైన్లు 3 లైన్ల వరకు కూడా ఈ వెహికల్స్ అనేది ఎక్కువగా పార్క్ చేయడం జరుగుతుంది. దానివల్ల పాదచారులకి, అదేవిధంగా ఏదైనా 4 వీలర్, కనీసం 4 వీలర్ 2 వీలర్ వెళ్ళలేని పరిస్థితులే ఉన్నాయి. పెద్ద పెద్ద రోడ్లు మీరు మీ దగ్గర షాపులన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేసేసి బోర్డులు పెట్టేసి మీ షాపుల ముందు 2 వీలర్స్ను కూడా ఎక్కువ కంజెస్ట్ చేయడం వల్ల అక్కడ బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. మా దృష్టికి కూడా ఎక్కువ మంది చాలామంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరిని కోరుకునేది ఏంటంటే, ఇమీడియట్లీగా రేపు ఎల్లుండి 2 రోజుల్లో మీ షాపుల ముందున్న యాంగ్లర్స్ కానీ, లేదంటే మీరు ఎక్స్టెన్షన్స్ ఏవైతే కట్టుకున్నారో వాటన్నిటిని కూడా తీసేయించమని చెప్పి కోరుకుంటున్నాను. దానివల్ల ప్రజలకి అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అట్లాంటివి మీరు చేయని పక్షంలో మేమే దాన్ని ఈ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం కోసం, అదేవిధంగా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేమే వాటన్నిటిని బలవంతంగానే తీసేయించాల్సి వస్తుంది మున్సిపాలిటీ వారి ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తీసేసి ప్రజలకు వాళ్ళ సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కనుక మీ షాపుల ముందు వచ్చిన వాళ్ళని ఒకసారి జస్ట్ కొంచెం ముందుకు పెట్టుకోమని చెప్తే, లేదంటే మీ షాపుల దగ్గర ఎవరన్నా ఒక బాయ్ని కనుక పెట్టుకున్నట్టే వాళ్ళు ఆ వెహికల్స్ని అనేది ముందుకు పెట్టడం జరుగుతుంది. అట్లా కాని పక్షంలో ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది అయిపోయి చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి మీ అందరి పట్ల చర్య తీసుకోకుండా అందరం కలిసిపోయి చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా నేను ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ గమనించి, ముఖ్యంగా మీరు చేస్తున్న అంటే మీరు అమ్ముకోండి, మీ బేరాలు మీరు అమ్ముకోండి, ఇబ్బంది లేదు. కానీ అదేవిధంగా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వెహికల్స్ని పెట్టించుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.